ప్రభుత్వం ఓవైపు దేశ విదేశాల పారిశ్రామికవేత్తలకు రెడ్ కార్పెట్ పరుస్తోంది. ఏపీలోని అన్ని ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు పెద్దపీట వేస్తోంది. నెల్లూరు రూరల్లో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం అక్కడి ప్రజలకు శాపంగా మారింది. 500 ఎకరాల్లో వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో గ్లాస్ పరిశ్రమ ఏర్పాటుకు ప్రముఖ దిగ్గజ సంస్థ ముందుకొచ్చింది. తాజాగా ఆ భూములు తమవి అంటూ ఏపీఐఏసీ కోరీలు వేస్తోంది. నెల్లూరు నగరానికి 12 కిలోమీటర్ల దూరంలో రూరల్ పరిధిలో 500 ఎకరాల భూములు ఉన్నాయి. ఆ భూముల్లో వేల కోట్ల పెట్టుబడులతో గ్లాస్ పరిశ్రమ ఏర్పాటుకు ప్రముఖ దిగ్గజ సంస్థ ముందుకొచ్చింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో భూముల సేకరణ జరిగింది. అప్పట్లో ఆ భూములు తమవంటూ రెవెన్యూ అటవీ శాఖల మధ్య వివాదం మొదలైంది. భూముల వివాదం పరిశ్రమల ఏర్పాటుపై జగన్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసింది. సమస్యను పరిష్కరించాలని కోరిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని జగన్ ప్రభుత్వ పెద్దలు వేధింపులకు గురి చేశారు. టీడీపీకి మంచి పేరొస్తుందనే ఆలోచనలతో ఆ భూముల విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2 శాఖల మధ్య సమస్యని పరిష్కరించింది. రేపో మాపో పరిశ్రమ ఏర్పాటుకి రంగం సిద్ధమైంది. ఆ నేపథ్యంలో ఏపీ ఐఐసి అధికారులు మళ్లీ కొర్రీలు వేశారు. ఆ భూములకు గతంలో డబ్బులు చెల్లించామంటూ అడ్డంకులు సృష్టిస్తున్నారు. పరిశ్రమలు ఏపీ ఐఐసి ద్వారా ఏర్పాటు కావాల్సిందేనని కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చారు. పరిశ్రమ ఏర్పాటైతే 10,000 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. పరోక్షంగా మరో 10,000 మందికి ఉపాధి లభిస్తుంది. నెల్లూరు రూపురేఖలు మారే వీలుంది. ఎమ్మెల్యే కోటంరెడ్డి ఈ అంశాన్ని కూటమి ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. భూముల సమస్య త్వరగా పరిష్కారం అవుతుందా లేదా అనే అంశంపై స్థానికంగా విస్తృతంగా చర్చలు సాగుతున్నాయి. ఇటీవలే జెడ్పీలో జరిగిన సమావేశంలో రూరల్లో ఒక్క పరిశ్రమ కూడా లేదని, చేతులు జోడించి వేడుకుంటున్నానని, పరిశ్రమ ఏర్పాటుకి సమస్యలు సృష్టించవద్దని కోటంరెడ్డి అధికారుల్ని కోరారు. ఎందుకని చెప్తున్నానంటే అంత శ్రద్ధ మీరు తీసుకున్న దీంట్లో నాకు ఎలాంటి అనుభవం లేదు. గౌరవ పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా చదువుపించారు. కానీ కేవలం డిపార్ట్మెంట్ల మధ్య యువకుడికి ఒక బ్రహ్మాండమైన ప్రాజెక్ట్ నెల్లూరు రూరల్ కాదు, నెల్లూరు జిల్లా దిశ మార్చే భారతదేశంలోనే అతి పెద్ద గ్లాస్ ఫ్యాక్టరీ ప్రాజెక్ట్ వచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా డిపార్ట్మెంట్ మధ్య సమన్వయం లేక. ఎందుకంటే చెప్తానంటే దయచేసి అర్థం చేసుకోండి సార్, మీరు తెలిసిన విషయాలు అధికారులతో కూడా చెప్తున్నా. ఎప్పుడో 2014-19లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నేను ప్రతిపక్షంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆఖరి దశలో 500 ఎకరాల ల్యాండ్ని ప్రభుత్వం డబ్బులు చెల్లించి స్వాధీనం చేసుకుంది. పరిశ్రమ 500 ఎకరాలకి 50 కోట్ల డబ్బులు ఇచ్చేదాకా ఫారెస్ట్ అధికారులు చూస్తారు. డబ్బులు 50 కోట్లు ప్రజా డబ్బు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏపీఏసీ ద్వారా చెల్లించిన తర్వాత 50 కోట్లు రైతులు చెల్లించిన తర్వాత తీరా పరిశ్రమ పెట్టాలన్న సమయానికి అక్కడ తీసుకొచ్చి ఫారెస్ట్ వాళ్ళు మాది ఇది బోర్డు నాటారు. ఆ తర్వాత రెండోసారి ఎమ్మెల్యేలకు అనేక ప్రయత్నాలు చేశాం. నా మాట పట్టించుకోవడం లేదు. గౌతమ్ రెడ్డి గారు బతుకుంటే ఏదైనా కొంత అవకాశం దొరికిందా అని వాళ్ళు చొరవ తీసుకున్నారు. అయినా ప్రభుత్వ శాఖల అధికారుల తీరు మారకపోవడం చర్చనీయాంశమైంది. పరిశ్రమ ఏర్పాటుపై సందిగ్ధత నెలకొంది.